శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 జనవరి నుంచి 31 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, మిథున రాశిలో వక్రించిన గురుగారు, సింహ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శుక్ర, కుజ, రవి, బుధ, రాహు వచ్చేసి కుంభరాశిలో శనిగారి యొక్క సంచారము మీన రాశిలో జరుగుతూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక గ్రహస్థితులు ఏవి కూడా మారలేదు అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే గ్రహస్థితుల యొక్క ఫలితాలు, సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ స్థితి యుతుల గురించి మాట్లాడుకుందాం. శుక్ర, కుజ, రవి, బుధ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. 4 గ్రహాల యొక్క కలయిక, సంయోగము ఎప్పుడైతే మకర రాశిలో జరుగుతూ ఉందో, మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు, మనందరికీ తెలుసు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు, అంటే తొందరగా కోలుకుంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఇక్కడ బుధాదిత్య యోగము అని చెప్తాము. ఇక్కడ మకర రాశిలో రవి గారి యొక్క స్థితి సంచారము మంచిది. అలాగే మకర రాశిలో బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం చేత, అలాగే రవితో కలిసి ఉండడం చేత ఈ బుధాదిత్య యోగం పట్టి ఏ రాశుల వారికైనా కూడా మంచి చేస్తారు. ఇక శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. కుజుడితో కలిసినందువల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని పెంచడము, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడము, ఆ కంపెనీలకి సంబంధించి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా నిలదొక్కుకోవడము, పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ రవి శుక్రుల కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుంటుంది. కానీ ఇది శుక్రమూఢమని తెలియజేస్తూ ఉన్న కారణం చేత శుభకార్యాలు ఉండవు, అస్తంగత్వం చెందుతారు శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్రుడికి అంతగా పవర్ ఉండదు. రవితో కలిశారు కాబట్టి కొంచెం శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ రవి కుజుల యొక్క కలయిక, ఈ సంయోగం ఏ విధంగా ఉంటుందంటే చాలా అగ్రెసివ్ నేచర్ తో ఉంటారు. ఉద్రేక స్వభావం ఉండడము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి, పైగా కుజుడు ఉచ్చలో ఉన్నారు కదా, ఇంకా వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి. మాట అంటూ ఉంటేనే దాన్ని అమలు చేసేటటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోండి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పి తెలియజెప్తాను. అది ఏ రాశుల వారికి అనేది మనం రాసుల్లో తెలియజెప్పుకుందాం. ఇంకా వారాంతంలో కూడా ఇవే గ్రహాల యొక్క సంయోగం ఉంటున్న కారణం చేత ఇక వీటి గురించి మనం అంతగా ఎక్కువగా వివరించి చెప్పుకోని అవసరం లేదు. చంద్రుని యొక్క సంచారం మటుకు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇది గజకేసరి యోగాన్ని తలపిస్తూ ఉంటుంది. చాలా మంచి యోగం ఇది. జన్మజాతకంలో ఈ యోగం ఉన్న వారికి గోచారంలో ఈ గ్రహస్థితుల కలయిక వల్ల గాని లేదా కేంద్ర దృష్టి వల్ల కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి లక్షణాలు, జ్ఞానం పెరగడము, మంచి డిసిప్లిన్ ఉండడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టులు, ఏ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టులు లేని కారణం చేత ఈ వారం మనం గ్రహాల దృష్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. కుజుని యొక్క 4వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. మాతృమూర్తి గారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మరి ఏ రాశుల వారికి మాతృమూర్తి అంటే, ఏ రాశుల వారికైనా కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోండి. తల్లి గారికి వీలైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి 2 రోజుల కన్నా ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క గమనము మారిపోతుంది. 2.5 రోజు మాత్రమే చంద్రుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ 2.5 రోజు అనంతరము కుజుని యొక్క దృష్టి మారిపోతోంది కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే లేదు. దీనికి స్తోత్ర పారాయణాలు సరిపోతాయి. చంద్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చంద్ర శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రాశుల్లోకి వెళ్దాం. వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క అత్యున్నతమైనటువంటి ఫలితాలు మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం, చాలా వారాలుగా చెప్పుకుంటున్నాం, రోజులు కూడా కాదు. లాభస్థానంలో శని గారి స్థితి గాని, ద్వితీయ స్థానంలో గురువు గారి స్థితి గాని అత్యద్భుతంగా ఉంది. ఈ రెండు చాలు మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడానికి అని చెప్పుకుంటున్నాం. ఈ వారం కూడా అలాగే ఉంటూ నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ఫలితాలు కూడా కలుస్తున్నాయి. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి మీకు ఎన్ని అద్భుతాలను ఇస్తోందంటే, కుటుంబం బాగుంటుంది, మీ వాక్కు బాగుంటుంది, కుటుంబ సభ్యుల సహకారం బాగుంది, అభివృద్ధి బాగుంది, సంతానం బాగున్నారు, అలాగే రుణ బాధలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, ఆరోగ్యం బాగుంది, బంధుమిత్రుల యొక్క కలయికలు చాలా చాలా బాగున్నాయి. మీకు ఎంతో ఆత్మసంతృప్తి కలిగించే అంశాలన్నీ కూడా ఈ వారం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాస్యాధిపతి శుక్రుడు అవుతూ అస్తంగత్వం చెంది మౌఢ్యమి అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఈ మౌఢ్యమిలో ఉన్న కారణం చేత శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంకా వేరే ఏవి అవసరం లేదు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము చెయ్యండి అని నేను చాలా వారాలుగా చెప్తూ ఉన్నాను. అది మటుకు మానద్దు. అది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ గాని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి శుక్రాచార్యుల వారి యొక్క స్తోత్రాలు కూడా చెయ్యండి. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, అలాగే మాతృమూర్తి గారి యొక్క ఆశీస్సులు మీకు చాలా చక్కగా దొరుకుతాయి. ఉద్యోగ రీత్యా బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇత్యాది వారు బాగున్నారు. ఊహించని విధంగా ధన ఆదాయం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు. కొత్త పనులు ప్రారంభించాలంటే మటుకు మీ జన్మ జాతకాన్ని కూడా ఒకసారి చూసి ఆ దశ అంతర్దశలు బాగున్నాయి అంటేనే ప్రారంభించండి, లేకపోతే వద్దు. ఇక్కడ రాస్యాధిపతి శుక్రుడే మూఢమి పట్టి ఉన్నారు కాబట్టి అంత పూర్తిగా కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలించే కాలము కాదు. ఇదొక విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక సమస్తమైన పనులు కూడా మీరు ఈసరికే ప్రారంభించినవి చక్కగా అభివృద్ధి మార్గంలో ఉంటాయి. ప్రణాళికలు సిద్ధం చేసుకొని మంచిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. అన్ని విధాలా బాగుంది. ఒకటేంటి, ఎప్పుడైతే గురు బలము శనిగారి బలము ఉన్నాయో ఇంకా తిరుగులేని విధంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ మనకి జీవితానికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తారు. ఇక్కడ పైగా ద్వితీయంలోనే ఏకాదశంలోనూ ఉన్నారు. మీ కృషి ఫలిస్తుంది, మీకు వచ్చే ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మీ మాట బాగుంటుంది. ఒకటేమిటండి, సమస్తమైన పనులు బాగుంటాయి, అన్నింటి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ఇక్కడ గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఈ యోగము రీత్యా బాగుంది. కలయిక చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తోంది. ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఇదే ఉందో చాలా అద్భుతమైన ఫలితాలు, ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి. మీరు ఒక హెడ్ అవుతారు. అది చేస్తున్న ఉద్యోగానికి అవ్వచ్చు, లేదా ఏదైనా వృత్తి వ్యాపారాలు ప్రారంభిస్తే వాటికి అవ్వచ్చు. ఏ విధంగా అయినా మీకు ఒక పెద్దరికం వస్తుంది అని చాలా స్పష్టంగా తెలియజెప్పడం జరుగుతోంది. చెప్పిన పరిహారాన్ని విడవకుండా చేయండి, మరింత అభివృద్ధిలో ఉండండి. శుభం.